ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। సెకండ్ సాటర్డే హాలిడే ఉంది, మార్కెట్కి పోవాలి. కొంచెం మీతో మాట్లాడిన తర్వాత పోదామని ఈ వీడియో చేస్తూ ఉన్నా. సూరత్లో ఎక్కడ కొనాలి అని కామెంట్లు కొద్దిమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సో దానికన్నిటికీ రిప్లై ఇచ్చేదానికన్నా ముందు కొంచెం సేపు నా సోదిని మీరు భరించాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. ఈరోజు నాకు హాలిడే ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ కూడా నేను సాటర్డే రోజే పోయి చేసుకొచ్చుకుంటా. సో ఇప్పుడు కూడా షూటింగ్కి వెళ్ళాలి. కాకపోతే క్రిస్మస్ కోసం చాలామంది బయలుదేరుతూ ఉన్నారు, ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటున్నారు. వారందరి కోసం సూరత్లో ఎక్కడ కొనాలి అనే విషయం చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అంతా విన్న తర్వాత మీ కామెంట్, మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో పెట్టండి. ఈరోజు ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ ఉన్నా. ఎస్ఎన్ కన్సల్టెన్సీ అతి తొందరలోనే జనవరి మంత్లో మనం ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాం. జనవరి 15 లాస్ట్ అని అనుకుంటున్నాం. ట్రై చేస్తూ ఉన్నా, తొందరలోనే ఓపెన్ చేద్దాం. ఎక్కడ కొనాలి అనేదే కదా. సో ఎక్కడ కొనాలి అనే దానికన్నా ముందు ఈ ప్రపంచమంతా ద్వంద్వాలతో కూడి ఉంటుంది. అంటే రెండిటి సమ్మేళనం. దీపావళికి ముందు 10-15 షాపులు పరిచయం చేసిన. అప్పుడు అన్నారు, అన్న ఈ నోటు చేస్తే ఎట్లన్నా, ఒక్క 2 చెయ్యన్నా గ్యారంటీ షాపులు, మాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు 2 చేసినాం. ఒకటి సబూరి ఫ్యాషన్, 2 ప్రంజాల్ డిజైనర్ స్టూడియో. ఇప్పుడు వచ్చి కామెంట్లు, అన్న కొన్ని లక్షల షాపులు ఉన్నాయని సూరత్లో చెప్తున్నావు, 2 మాకు తక్కువ వస్తున్నదన్నా, ఇంకా కొత్త షాపులు చేయన్నా అని. ఎక్కువ ఉంటే తక్కువ చేయమన్నోళ్ళు మీరే, తక్కువ ఉంటే ఎక్కువ చేయమన్నోళ్ళు మీరే. అంటే అర్థం సమాజం ద్వంద్వాలతో కూడింది. అట్లనే మన దగ్గరగా పీలేరు పాలేగాడు సురేందర్ రెడ్డి, ఇంకా కొద్దిమంది ఉన్నారు వచ్చి నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు. 100% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, బట్ 1% అట్లా వచ్చే వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెడుతుంటారు. ద్వంద్వాలతో కూడిన సమాజం 100% ప్రతి ఒక్కరితో మెప్పులు పొందాలి, ప్రతి ఒక్కరికి పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలి, వాళ్ళని ఆ రకంగా మెప్పించాలి అనేది అది సాధ్యం కాని పని. ఓకే, ఆ నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళ చరిత్ర అంతా కూడా సీసీ కెమెరాల్లో నా దగ్గర ఉన్నది. వాళ్ళు ఎందుకు పెడుతున్నారో కూడా నాకే తెలుసు. వీళ్ళు చేసే చాటింగ్, సరస శృంగార రాసలీలలకి రిప్లై ఇవ్వకపోతే అన్న ఛానల్ కాడ వచ్చి నెగిటివ్ కామెంట్లు. సరే, అవన్నీ దాని గురించి మనకి ఎందుకులే. కానీ ఎక్కడ కొనాలా అన్న దానిపైన నేను వేరే వాళ్ళ మాదిరిగా వీడియోలు నా ఇష్టానుసారంగా చేసుకుంటా నేను పోలేను. ఎందుకంటే సూరత్ బయట కన్నా సూరత్లో ఎక్కువ ఈ ఛానల్ని చూసేటోళ్ళు ఉన్నారు. పొద్దు ముగితే పొద్దు పొడిస్తే వాళ్ళ మకాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ పొరపాటును కూడా ఒక్కవాడు తప్పు మాట్లాడినా కూడా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఆచితూచి జాగ్రత్తగా ప్రతిదీ పక్కా ప్రూఫ్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడగలం. ఓకే, సో ఎక్కడ కొనాలి అంటే, ఎక్కడ కొనాలి అనే దానికన్నా ముందు బట్టల బిజినెస్లో మనం ఫేస్ చేసేటటువంటి కొన్ని ఇష్యూస్ ఏవి అంటే, అమ్ముడు కాకపోతే సేల్ కాకపోతే ఇంకా ఇదే మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. సో అమ్ముడు కాకపోతే ముందు దానికన్నా ముందు మన ఛానల్లోనే వచ్చేది ఒకటి ప్రంజాల్ డిజైనర్ స్టూడియో వచ్చింది, 2 సబూరి ఫ్యాషన్ వచ్చింది దీపావళి తర్వాత. సో వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, ఇక్కడ కొనుక్కోవచ్చు. అది ఆన్లైన్ అయినా సరే, సూరత్ వచ్చినా సరే ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర ఉన్న పెట్టుబడిని 2 భాగాలు చేసి అక్కడింత ఇక్కడింత కొనుక్కోవచ్చు. ఒకే చోట కొనుక్కున్నా కూడా ప్రాబ్లం లేదు, మంచి వాళ్ళే. సో సూరత్ నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోస్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఉండేది సూరత్లోనేనన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ కన్నా, రేటు కన్నా క్యారెక్టర్ని చూస్తాను. ఎందుకంటే బట్టల బిజినెస్
ఇదేమన్నా ఇయ్యాల పెట్టి రేపటితో ముచ్చుకునేది ఏమన్నా? ఒకసారి బిజినెస్‌లో ఎవరన్నా దిగినారు అని అనుకుంటే 50,000, 1,00,000, 2,00,000 పెట్టుబడి పెట్టుకొని ముందుకు దిగుతారు. మనం దీర్ఘకాలికంగా దీన్ని కొనసాగించాలా. సక్సెస్ అయ్యి మన పిల్లలకు ఇది వంశపారంపర్యంగా మనం ఒక గుర్తు ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళని ఎవరి దగ్గర పోయి ఉద్యోగం చేసేటటువంటి బానిసత్వపు ప్రపంచం నుంచి విముక్తి పొందించి వాళ్ళకు వాళ్ళే సొంత కాళ్ళపైన నిలబడేటట్లుగా మనం ఒక వ్యాపారాన్ని వాళ్ళకి సెట్ చేసి ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో ఎంతోమంది వ్యాపార రంగంలోకి వస్తారు. ఎంతోమంది వ్యాపార రంగంలోకి ఆ ఉద్దేశంతో వస్తారు. అంతే తప్ప ఎవరికి డబ్బులు ఎక్కువయ్యి నవ్వ పెట్టినప్పుడు గీక్కున్నట్లుగా ఇవాళ డబ్బులు జల్లి ఒక నెల వ్యాపారం చేసి 2 నెలలు బంద్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఎవరు రారు ఈ వ్యాపారంలోకి అని నాకు తెలుసు. ఏమన్నా 5 ఏండ్ల నుంచి సూరత్ మార్కెట్లో వీడియోలు చేస్తూ ఉన్నానన్న. ఎంతోమంది సబ్స్క్రైబర్ని చూసిన నేను, ఎంతోమంది బిజినెస్ చేసేటోళ్ళని చూసిన. వాళ్ళతో ఈ రోజుకి కూడా నా కాంటాక్ట్లో ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను. నా అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి అట్లా తప్పుడు మనము లాంగ్ టర్మ్‌గా ఈ బిజినెస్‌ని స్టార్టప్ చేసేటటువంటి వాళ్ళకు మనం పరిచయం చేయాల్సినటువంటి వ్యాపారస్తులు క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు. ఈ క్యారెక్టర్ అంటే మనకేమి శుద్ధపూసలు ఆ! ఆహ్, అవన్నీ మనకు అవసరం లేదు. ఈ బిజినెస్‌లో క్యారెక్టర్ ఏంది అంటే, మన లాంగ్ టర్మ్ బిజినెస్‌కి 20,000 పెట్టుబడి పెట్టి కొన్నా, 10,000 అమ్ముకున్నా, తర్వాత నాకు ఆ 10,000కే సరుకు కావాలంటే పంపించేటోళ్ళు ఉండాలే తప్ప, ప్రతిసారి నా కాడ 20,000 ఉంటే రా, లేదంటే వద్దు అనేటటువంటి వాళ్ళు మన కాడ ఉండరాదు. అది మెయిన్ క్యారెక్టర్ దీంట్లోన. నేను మిగతా కలిపి ప్రయాణం కొనసాగిస్తా ఉన్నా, వ్యాపారం చేస్తా ఉన్నా. ఫస్ట్‌లో 20,000 తీసుకున్నా. ఇప్పుడు ఒక 5,000 సరుకు అమ్ముడు పోయింది. ఇప్పుడు కొత్త కలెక్షన్‌లు వచ్చినాయి. 5,000కి కావాలి నాకంటే ఇచ్చేటోళ్ళు కావాలి మనకి. ఫస్ట్ ఆ క్యారెక్టర్‌ని మనం గమనించాల. ఓకే. రెండవది వచ్చేసి అమ్ముడు కాకపోతే ఎలా? అమ్ముడు కాకపోయిన రోజు వాళ్ళు ఎట్లయితే పంపిస్తున్నారో అట్లా మనం తిరిగి పంపించడం అంటే సెట్ టు సెట్ పంపించినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి వాళ్ళు మనకు కావాలా. ఎక్స్చేంజ్ చేయాలన్నా అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్లో కొంచెం నష్టం ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియోలో మనం చేసుకుందాం. ఎందుకంటే సరస్వతి మాత ఇచ్చిన జ్ఞాన మూలంగా ఈ స్వరపేటిక ఈశ్వరుడు పలికిస్తాడు కదా, మాట్లాడడం మొదలు పెట్టినామంటే ఆగడం ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నేనేం చెప్తానంటే ఎక్స్చేంజ్ వల్ల మనకు నష్టం ఉంటుంది కొంచెం. ఆ నష్టం ఏది అనేది తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఆ నష్టాన్ని నేను భరిస్తానన్నా అయినప్పటికీ నాకు ఎక్స్చేంజ్ కావాలి అని అనుకునేటటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు చూడు, అటువంటి వాళ్ళకు వీళ్ళు సహకరించాలా. అమ్మ పర్లేదు పంపించేసేయండి అమ్మా, సెట్ వైజ్ పంపించేసేయండి, మేము మీకు వేరేది పంపిస్తాం అనేటటువంటి వాళ్ళు మనకు కావాలా. అంతే తప్ప అమ్ముకునేటప్పుడు 2 చేతులు 2 రెక్కలు పట 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 కొట్టుకొని గాలిలో పక్షి మాదిరిగా ఎగిరి ఇప్పుడు ఎక్స్చేంజ్ అనేసరికి నీ నెంబర్ని బ్లాక్లో పెట్టేటోళ్ళు, ఎక్స్చేంజ్ అనేసరికి ఏడిసి వ్యాపారస్తులు, ఎక్స్చేంజ్ సరికి మనతోనే మాట్లాడకుండా ఉండేటటువంటి వ్యాపారస్తులు, ఎక్స్చేంజ్ అనేసరికి అమ్మిన స్టాఫ్తో మీరు మాట్లాడాలమ్మా నాతో కాదు అని చెప్పేసి. అంటే అమ్మినప్పుడు ఒక స్టాఫ్ ఉంటాడు ఆ నెంబర్లో, ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్ అప్పుడు ఇంకో స్టాఫ్ ఉంటాడు. ఆ నెంబర్ పూటకొకసారి మార్చుకునేటటువంటి కంపెనీలు, వ్యాపారస్తులు ఒకే నెంబరే. ఇవాళ ఒక స్టాఫ్ మాట్లాడతాడు, రేపు ఇంకోడు మాట్లాడతాడు, అవతల ఎల్లుండి ఇంకోడు మాట్లాడతాడు. అట్లాంటోళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు మన దగ్గర. ఉంటారు. అట్లాంటోళ్ళు కాదు మనకు కావాల్సింది. మన వ్యాపారం దీర్ఘకాలికంగా మనం పెడుతున్నప్పుడు అన్ని రకాల అనుకూలమైనటువంటి స్పందించేటటువంటి వ్యక్తులు కావాలా. సో ప్రజెంట్‌గా దీపావళి తర్వాత ఈ ఛానల్ నుంచి వచ్చినది ప్రంజల్ డిజైనర్ స్టూడియో, సబూరి ఫ్యాషన్. ఇవి 2 చోట్ల కొనుక్కోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సూరత్ వచ్చి కొన్నా ప్రాబ్లం లేదు. ఆన్లైన్‌లో ఇంటికాడ కూర్చొని కొన్నా మీకు ప్రాబ్లం లేదు. వీళ్ళిద్దరు కూడా మీకు ఎటువంటి ఫోటోలు పంపియ్యరు. వీడియో కాల్ సెలక్షనే ఉంటుంది. వీడియో కాల్‌లోనే సెలక్షన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఇంకొక మాట. ఇప్పుడు శనివారం వీకెండ్ నడుస్తూ ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు సూరత్‌లో ఎంతమంది దిగినారో, ఇంతమంది సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూసి పోయి విజిట్ చేసినారో, కొన్నారో నా కాడ సాక్ష్యాలున్నాయి. మీకేదన్నా డౌట్ ఉంటే ఇప్పుడు ఈడే ఉన్నారు కదన్నా, వీడియో మీద నా నెంబర్ ఉన్నది కదా, ఆ నెంబర్‌కి కాల్ చేసి అన్న మీరు చెప్పిన షాపులో నాకు ఇట్లా ఘోరమైన అన్యాయం జరిగింది అన్న, మీరు చెప్పిన షాపులో నాకు ఈ రకంగా అనిపిస్తలేదని చెప్పేసి ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి, లేదా నాకు ఫోన్ చేయండి. మీరు ఈడున్నప్పుడే మిమ్మల్ని పిలుచుకొని పోయి వాళ్ళ ఎదురుగా అయ్యా ఏం జరిగిందని మాట్లాడదాం. అంతేగాని ఊరు దాటిన తర్వాత పోయి నాకు ఇట్లా జరిగింది అంటే ఎవరు
ఏం చేయలేము. ఓకే. ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటే శుద్ధులు దండిగా ఉన్నాయి. కానీ కొన్ని షాప్స్ మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్కి వెళ్తా ఉన్నాను. ఇంకా ఏదైనా ఉంటే మన సూరత్ నాగు కన్సల్టీ నెంబర్ వీడియో మీద ఉంది కదా, నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఇదే అబ్బా ఎక్కడ కొనాలి అన్న దానికి క్లారిటీ. వీడియో లెంత్ అయింది, భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.